నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అకాల వర్షంతో తడిసిన మొక్కజొన్న పంట మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తామన్న ఎమ్మెల్యే అరవింద బాబు. భువనచంద్ర టౌన్ హాల్ అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా గుత్తా అంకమ్మ చౌదరి. కమిటీని నియామక ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు. పల్నాడు జిల్లాలో విచ్చలవిడిగా మద్యం గొలుసు దుకాణాలు అరికట్టాలంటూ జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నేతల ఆందోళన. నర్సరావుపేట పట్టణంలో క్షీణిస్తున్న పారిశుద్ధ్య సేవలు, వీధుల్లో చెత్తాచెదారం, అధ్వాన పరిస్థితులు. జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఆక్రమణల తొలగింపు స్వచ్ఛందంగా తీసివేయాలని పురపాలక అధికారుల హెచ్చరిక. నర్సరావుపేట పట్టణ పారిశుద్ధ్య కార్మికులకి రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చిన దుప్పట్లు, సబ్బులు, నూనె తదితర వస్తువుల్ని ఎమ్మెల్యే అరవింద బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊరికి పెద్దగా పోలేదు. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా ఉందంటే మనం వేలతో పట్టుకున్నా, చేతితో పట్టుకున్నాము. వీటికి ఇదంతా పోతే మనం మిగతా పోతుందనే ఆలోచనలోనే ఉన్నాం. కాకపోతే మనం మట్టి అంతా కూడా లోపల నుంచి పట్టుకుంటూ ఉంటాం. సో ఆ మట్టి అంతా కూడా మన గోల సబ్దుల్లో, మన చేతుల ఈ సబ్దుల్లో, వీటన్నింటిలో గతానే ఉంటుంది. సో ఏంటంటే కనిపించడానికి చాలా శుభ్రంగా కనిపించిందని చెయ్యి కొన్ని క్రిటికల్ ఏరియాస్లో అలాగే ఈ సోప్లు, అలాగే దుప్పట్లు, దౌంటర్లు ఇవన్నీ పిక్చర్ జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగా కోరుకున్నాం. ఏదైతే రెకార్డ్స్ అనేది ఉందో సోషల్ సర్వీస్ చేయడానికి ముందుగా ఉండే సంస్థ, అలాగే రైట్స్ అసలు కూడా 10 సేవ ముందుంటారు. మరి వాళ్ళు ఈ రోజున మరి వచ్చి మన వర్కర్స్ ఐడెంటిఫై చేస్తే ఇవన్నీ ఇవ్వటం మంచి కారణం. అలాగే మీరు కూడా ఏమైనా మనం తప్పకుండా అవును బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరం కూడా మన రకంగా పనిచేసి ప్రజలకు మనం మంచి చేయాలని కోరుకుంటూ ఉన్నాం. నాకైతే రోజు చదివే వాళ్ళకి పోతున్నా పారదీసులాగే అవసరం పడేద్దాం. పంచాయతీ శుభ్రం చేసాం, అన్నాడు బట్టని శుభ్రం చేసాం, చర్చిలు బాగు చేసాము, దేవాలయాలు బాగు చేసాం. ఎక్కడ కూడా వదిలిపెట్టుకుని మనం పని చేసుకోవాలి. మరి కమిటీ గారు వచ్చినప్పటికీ కూడా మరి ఎన్నెళ్ళు కమిటీ గారు వచ్చి 5 నెలలే. ఇంతకుముందు 8 మంది కమిటీలు మారారు. మీకు తెలుసు కదా ఎందుకు మారేది, మీకు తెలియదు, తెలుసు. అట్లా కాదు, మరి కమిటీ గారు దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడ డబ్బులు కాదు, అక్కడ ఎంత ఇంతమంది పొగ వాసన వచ్చేది అసలు లేదు. అది అదేవిధంగా చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కూడా ఎక్కువ ఇళ్ళవాళ్ళు పక్కన ఇస్తున్నారు, డెవలప్ వస్తున్నారు. ఇక్కడ ఇంతమంది ఖాళీ చేసిన వాడు అందరూ కూడా 10 ఏళ్ళు వచ్చి ఉంటారు. ఆ విధంగా మనం అందరూ కూడా కలిసి పనిచేద్దాం. మనం అమెరికాతో పోటీ కొడతాం. అమెరికాతో పోటీ పట్టామంటే మనకి గవర్నమెంట్ కూడా మళ్ళీ రోడ్డు బాగుంటాలి. ఆ విధంగా ఉందంటే మనం బాగా పనిచేయాలి. అమెరికా వాళ్ళకి ట్యాక్స్ కడతారు, కానీ మనం ట్యాక్స్ కట్టాం. శ్రమదానం చేయగలరు. శ్రమ చేసి రోడ్లు శుభ్రం చేస్తే 10 రోజులు వచ్చేద్దాం. మీరు 10 మంది ఉంటే చాలు, మన మొత్తం ప్రతి కార్యక్రమాలు చేస్తారు. దానికి మన కమిటీ గారు, మీ గారు ఉంటారు. నర్సరావుపేట మండలం దొండపాడులో తడిసిన మొక్కజొన్న పంటని అధికారులతో కలిసి ఎమ్మెల్యే అరవింద బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షంతో రైతులు నష్టపోవడం బాధాకరమని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ అకాల వర్షం రైతులకి తీరని నష్టం చేసిందని తెలిపారు. అధికారులతో చర్చించి మార్కెఫెడ్ ద్వారా తడిసిన మొక్కజొన్న పంటని కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ड्राप
రోజు మరి ఈ దొండపాడు గ్రామంలో రాత్రి అకాల వర్షం పడటం వల్ల మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఎంఆర్ఓ గారు ఏఓ గారు రైతు సోదరులు అందరూ కూడా వచ్చి ఇక్కడ చూడటం జరిగింది. ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయి ఉన్నది కాబట్టి వీటికి మద్దతు ధర మనము వెంటనే రైతు భరోసా రైతు సేవా కేంద్రంలో రైతులందరినీ కూడా ఈరోజే రిజిస్ట్రేషన్ చేయించేసి మన మార్కెట్ ద్వారా మద్దతు ధరతో మరి కొనుగోలు చేయడం జరుగుతుందని మీ అందరికి కూడా వివరించడం. మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్టణంలో మండలంలో దొండపాడు గ్రామం రావడం జరిగింది. రాత్రి పడిన అకాల వర్షాల వల్ల ఈదురుగాల వల్ల మరి మొక్కజొన్న పంట ఈ కళ్ళాల్లోనే మొక్కజొన్నలన్నీ కూడా మరి తడిచిపోయినాయి. మొక్కజొన్నలన్నీ కూడా తడిచిపోయినాయి. పోయిన సంవత్సరం ఇదే రైతులు మరి పంట చేలో ఉన్నప్పుడే అకాల వర్షాల వల్ల బాగా నష్టపోవడం జరిగింది. ఈ సంవత్సరం ఏదే విధంగా మొక్కజొన్న రైతులు బయటపడుతున్నాము అని సంతోషంగా ఉన్నప్పుడు మరి గిట్టుబాటు ధర కూడా బాగానే ఉంది. ఈ టైంలో మాకు బాగా మంచి వర్షాలు పడి మరి పంటను రక్షించుకోవడానికి పరదాలు కూడా లేని పరిస్థితి. మరి మొక్కజొన్నలన్నీ కూడా తడిచిపోయి ఉండటం వల్ల మరి ఇక్కడ ఏఓ గారు ఏడీఓ గారు రావడం జరిగింది, ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ మొక్కజొన్న రైతులకి అండగా ఉంటాము. మరి ఈ తడిచిన మొక్కజొన్నలు కూడా మార్కెట్ ద్వారా గిట్టుబాటుతో కల్పిస్తామని చెప్పి ఏఓ గారు ఏడీఏ గారు మరి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రైతులకు అండగా ఉంటుంది ప్రభుత్వం. మీకు నష్టం జరగకుండా అన్ని వేళలా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాము. తప్పనిసరిగా మీరందరూ కూడా ఉమ్మడి కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి, మాకు అండగా నిలబడ్డారు కాబట్టి రైతులు ఏ పార్టీ అయినా కానీ మేము మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, అధికారులు కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరి మీ అందరి కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. మరి ఏఓ గారు ఏడీ గారు కూడా రావడం జరిగింది, ఎంఆర్ఓ వచ్చారు. అందరం కూడా కలిసికట్టుగా మీకు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ అభివృద్ధి కమిటీని కలెక్టర్ అరుణ్ బాబు నియమించారు. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షునిగా ఎమ్మెల్యే అరవింద బాబు, ప్రెసిడెంట్గా ఆర్డీఓ మధులత, వైస్ ప్రెసిడెంట్గా వెంకట్రావు, సెక్రటరీగా గుత్త అంకమ్మ చౌదరి నియమితులయ్యారు. కొత్తగా ఏర్పడిన ఈ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అరవింద బాబు, ఆర్డీఓ మధులతని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఘనంగా సన్మానించారు, శుభాకాంక్షలు తెలిపారు. టౌన్ హాల్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, బొల్లాపల్లి మండలంలోని అత్యధికంగా 300 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పీడీఎం నేత వెంకటేశ్వరరావు మాట్లాడారు. రేమిడిచెర్ల, వెల్లటూరు, బొల్లాపల్లిలో లైసెన్స్ మద్యం దుకాణదారులు తండాలు గ్రామాలకి మద్యం అక్రమంగా సరఫరా చేస్తున్నారని తెలిపారు. తాము వినతిపత్రం అందజేసే సమయంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్, మీడియా ప్రతినిధులు అనుమతించకపోవటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నేతలు నల్లపాటి రామారావు, జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, ఆర్టీఏ కార్యకర్త వసంతరావు, బీసీ సంఘ నేత బాదుగున్నల శ్రీనివాసరావు, దళిత నాయకులు థామస్ పాల్గొన్నారు. हमारा
లైసెన్స్ మద్యం షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలి. మద్యం సరఫరా చేస్తున్నాం లైసెన్స్డ్ బార్ షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న లైసెన్స్డ్ మద్యం షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలి. మిత్రులారా, పల్నాడు జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు అనేటువంటివి పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బెల్ట్ షాపుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏ లైసెన్స్ షాపు నుంచి బాటిల్స్ వెళ్తాయో వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి, 5 లక్షలు ఫైన్ వేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదే విషయాన్ని సూపరింటెండెంట్ గారికి మేము మెమోరాండం ఇచ్చే సందర్భంలో కూడా చెప్పారు. అయితే వారు చెప్పే సమాధానం సరిగా లేదు. అంటే ఎన్నిసార్లు అయినా 3 బాటిళ్ళు ఇవ్వచ్చు, దాని మీద స్టిక్కర్ ఏమి ఉండదు, వాళ్ళని పట్టుకోవడం కష్టమని చెప్పేసే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అంటే ఇలా పర్యవేక్షణ సరిగా లేదనేది అర్థమవుతుంది. మేము పల్నాడు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సర్వే చేసిన సందర్భాల్లో ఒక బొల్లాపల్లి మండలంలోనే సుమారు 55 నుంచి 60 వరకు తండాలు కానీ గ్రామాలు కానీ ఉన్నవి. వాటిలో 250 నుంచి 300 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్క మండలంలోనే. అంటే ఒక ఈపూరు మండలం కావచ్చు, మిగిలినటువంటి పల్నాడు ప్రాంతంలో ఎల్దుర్తి కావచ్చు, దుర్గి కావచ్చు, కారంపూడి కావచ్చు, ఈ మండలాల్లో గిరిజనులు, లంబాడి తండాలు, చెంచు కాలనీలు, యానాది కాలనీలు చాలా ఉన్నవి. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళంతా కష్టపడి పని చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చే ఆదాయం తక్కువ. కానీ ఈ బెల్ట్ షాపుల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, ఘర్షణలు కూడా, కొట్లాట్లు కూడా జరుగుతున్నాయి, క్రైమ్ రేటు కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాలను స్థానిక ఎమ్మెల్యేలు అమలు చేయాలి వాస్తవానికి. కానీ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే విలేకరులకు ఫోన్లు చేసి మీరు ఈ విషయం రాయవద్దని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. నర్సరావుపేట పట్టణం ఎన్జీఓ కాలనీలో శ్రీలక్ష్మీ నారాయణ సహిత అష్టలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం ప్రతిష్ట మహోత్సవాన్ని నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని కమిటీ అధ్యక్షులు నల్లపోతు వెంకట్రావు తెలిపారు. ఆ 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మన నర్సరావుపేట నగరంలో ఎన్జిఓ కాలనీలో అత్యంత మనోహరంగా, అద్భుతంగా అష్టలక్ష్మి దేవాలయం నిర్మించడం జరిగింది. మన పల్నాడు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయం నిర్మించడం జరిగింది. అత్యంత అద్భుతమైనటువంటి ఈ దేవాలయాన్ని రేపు రాబోయే 14, 15, 16 తేదీల్లో ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట అన్నీ కూడా 16వ తారీఖు ఉదయం 11 గంటలకు జరుగుతాయి. 11 గంటల 22 నిమిషాలకి ముహూర్తం అన్నమాట. ఆ ముహూర్తానికి అన్నీ జరుగుతాయి. ఈ అష్టలక్ష్మి దేవాలయం అంటే లక్ష్మి సర్వం కూడా ధనమూలమిదం జగత్ అని ఉన్నది కాబట్టి ధనంతో అన్నీ కూడుకొని ఉంటాయి. అటువంటి లక్ష్మీ కటాక్షం అందరికీ కలగాలని, మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలి అని ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దేవాలయం వద్దకు వచ్చి జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని సేవించుకొని తరించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
నర్సరావుపేట పట్టణంలో పారిశుద్ధ్య సేవలు క్షీణించాయి. వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదరం కుప్పలుగా దర్శనమిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే అరవింద బాబు ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించినప్పటికీ కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో వార్డులో శానిటేషన్ అధ్వానంగా తయారైంది. దుర్వాసన వెదజల్లుతూ ఉంది. ముక్కు మూసుకొని వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు. దీనిపై శానిటేషన్ అధికారులు స్పందించి వార్డులో ప్రతిరోజు చెత్తను తొలగించి వీధులను శుభ్రం చేయాలని పట్టణ ప్రజలు పురపాలక శాఖ అధికారుల్ని కోరుతూ ఉన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. రోడ్డు కాలువలపై ఏర్పాటు చేసిన ఆక్రమణల్ని పురపాలక అధికారులు తొలగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్య మాట్లాడారు. ఇష్టానుసారంగా పట్టణ రోడ్లపై ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తీసివేయాలని, లేదంటే ఎటువంటి నోటీసులు లేకుండా వాటిని తొలగిస్తామని టీపీఓ హెచ్చరించారు. నేను నర్సరావుపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీస్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతము నర్సరావుపేట పల్నాడు జిల్లాగా అయింది కాబట్టి ఇప్పుడు పట్టణంలో మెయిన్ రోడ్ల మీద కానీ ర్యాంపులు కానీ ఇలా ఆక్రమించుకొని ఇష్టాధారంగా ట్రాఫిక్ అంతరాయం కలుగజేస్తున్నారు. ఇలాంటివి కూడా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము, ఇలాంటివి చేయకూడదని చెప్పేసి. అలాంటి కార్యక్రమాలు చేపట్టిన యెడల మా దృష్టికి వస్తే మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ ద్వారా కూడా చర్యలు తీసుకుని పడినా తెలియజేయడం అనేది ప్రజలకు. సైషా యోగా వారి ఆధ్వర్యంలో నర్సరావుపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పోస్టల్ సూపరింటెండెంట్ వెంకటస్వామి ప్రారంభించారు. గత 5 ఏళ్లుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు పేరారెడ్డి రాజలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో హెడ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ, తపాలా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వేసవి ప్రభావంతో నిమ్మకాయల ధరలకి రెక్కలొచ్చాయి. ఎండల నుంచి ఉపశమనం కలిగించడంలో కీలకమైన నిమ్మకాయల రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గత నెలలో కింటాకి 6,000 రూపాయలు ఉన్న ధర ప్రస్తుతం 12,000 రూపాయలకి చేరింది. ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే కొద్దీ వినియోగంతో పాటు ధర కూడా మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబుతూ ఉన్నారు. నర్సరావుపేట పట్టణంలో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కొక్క నిమ్మకాయ సైజుని బట్టి 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ రేటుకి వినియోగదారులు నిమ్మకాయలు కొనుగోలు చేసేందుకు వెనకాడుతున్నారు. పనులేవా?
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొన్నేళ్లుగా కలిసిమెలిసి తిరిగిన స్నేహితుడినే మోసం చేసిన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కర్లకుంటలో చోటు చేసుకుంది. కూనాల రాజేష్ ని అతని స్నేహితుడు జడ గణేష్ జర్మనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నెలలు గడిపాడు. అతన్ని నిలదీయటంతో వీసా రాదని, డబ్బులు కూడా తిరిగి రావని ఎదురు తిరిగాడు. తాను మోసపోయానన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన రాజేష్ పోలీసులను ఆశ్రయించాడు. గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగించిన స్నేహితుడు జర్మనీ నుంచి ఇటీవల ఇక్కడికి వచ్చిన విషయం తెలుసుకుని పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నర్సరావుపేట 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో రాజీ చేసుకుంటామని ఒప్పుకున్న గణేష్ తిరిగి జర్మనీ వెళ్లిపోవడంతో బాధితుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. నా పేరు కూనాల రాజేష్, నాది కర్లగుంట గ్రామం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరుగా చదువుకున్న. అతను జర్మనీలో జాబ్ చేస్తున్నాడని చెప్తా ఉంటే నేను కూడా జాబ్ ఏమైనా అవకాశం ఉందనంటే అతను నేను జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి 10 లక్షలు డబ్బులు అవుతాయిరా అని చెప్పాడు. నేను ఇంకా నమ్మేసి హౌసింగ్ లోన్ పెట్టి 10,30,000 ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి పంపించాను అక్కడికి. పంపించిన కాడ నుంచి వీసా వస్తుందని చెప్పి 4-5 నెలల నుంచి పంపిస్తున్నా అని చెప్పి లాస్ట్లో నీకు రావట్లేదు, నీది ఏదో ప్రాబ్లంగా ఉంది, నీకు రిటర్న్ డబ్బులు కూడా రూపాయి కూడా డబ్బులు రావు అని చెప్పి మోసగించాడు. ఇలా ఇంటికి వచ్చాడని తెలిసి నేను స్పందనలో పెట్టాను. స్పందనలో డిసెంబర్లో పెట్టాను. పెట్టిన కాడ నుంచి అతను కూడా ఉన్నాడు. 1 టౌన్లో డబ్బులు మొత్తం ఇస్తానని సుమారు మొత్తం నా డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కూడా మేము ఇవ్వనని చెప్పి ఏం చేసుకుంటే చేసుకో అని చెప్పారు. మళ్ళీ రెండోసారి స్పందనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు నైరికల్లు స్టేషన్కి రాశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 3 నెలల నుంచి కేసు కడుతున్నా అని చెప్పి కేసు కూడా కట్టకుండా 3 నెలల నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు. దీని మీద కేసు ఫైల్ చేయట్లేదు. ఇప్పుడు 4 సార్లు స్పందనకు వచ్చానండి. మాకు న్యాయం చేయాలి కదండి, న్యాయం జరగట్లేదు అసలు. స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ కడుతున్నామని 3 నెలల నుంచి తిప్పుతున్న, ఎఫ్ఐఆర్ కట్టట్లేదు, కేసు ఫైల్ చేయట్లేదు. నగరికల్ స్టేషన్ అండి. ఎస్ఐ గారిని కలిశాను, కానీ రోజు తిప్పుతున్నారు కానీ మాకు పని కావట్లేదు అసలు. గణేష్ అనే అతను మొన్న దాకా ఉండి కేసు పెట్టేదాకా ఉండి ఇతను తప్పించుకొని జర్మనీ వెళ్ళిపోయాడు అతను. వాటికి మాకు న్యాయం జరగట్లేదు, కేసు ఫైల్ చేయట్లేదు, నా డబ్బులు కూడా ఇప్పించట్లేదండి. నర్సరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామివారికి పుట్నాలు, చక్ర స్నానాలు, వసంతోత్సవాన్ని నిర్వహించారు. సుజాత బృందం అమ్మవారికి సారె సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజల్ని తిలకించారు. ధర్మకర్త నాగసరపు సుబ్బరాయ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాచల మండలం విజయపురి సౌత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి వెంకట నాగార్జున యువ విజ్ఞాన కార్యక్రమానికి ఎంపికైనట్లు జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ సీతారామయ్య తెలిపారు. కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకి మే 18 నుంచి 31 వరకు 14 రోజులు ఇస్రో శాస్త్రవేత్తలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తగా ఎదిగే అవకాశం లభిస్తుందని జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ వివరించారు. వెంకట నాగార్జునను గైడ్ టీచర్ కోటేశ్వరరావు, విద్యాశాఖ జిల్లాధికారి చంద్రకళ, కలెక్టర్ అరుణ్ బాబు అభినందించారు. పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరుతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వారు యువికా 2025 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మన భారతదేశం నుంచి 350 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. మన పల్నాడు జిల్లా నుంచి ఒకే ఒక్కడు మా విద్యార్థి పి వెంకట నాగార్జున ప్రభుత్వ ఉన్నత పాఠశాల విజయపురి సౌత్ మాచర్ల మండలం నుంచి ఎంపిక కావడం మా అందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అకాల వర్షంతో తడిసిన మొక్కజొన్న పంట మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తామన్న ఎమ్మెల్యే అరవింద బాబు. భువనచంద్ర టౌన్ హాల్ అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా గుత్తా అంకమ్మ చౌదరి. కమిటీని నియామక ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు. పల్నాడు జిల్లాలో విచ్చలవిడిగా మద్యం, గొలుసు దుకాణాలు అరికట్టాలంటూ జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నేతల ఆందోళన. నర్సరావుపేట పట్టణంలో క్షీణిస్తున్న పారిశుద్ధ్య సేవలు, వీధుల్లో చెత్తాచెదారం, అధ్వాన పరిస్థితులు. జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఆక్రమణల తొలగింపు స్వచ్ఛందంగా తీసివేయాలని పురపాలక అధికారుల హెచ్చరిక. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.